హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీరామా. వర్షాలు పడుతున్నాయి కదండి, ఈవినింగ్ టైంలో ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేస్తూ టేస్టీ అండి హెల్దీ స్నాక్ ఐటమ్ అయితే ఈరోజు వీడియోలో చూసేద్దామండి. పాలకూర పకోడీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కదా పాలకూర అంటేను. ఈ పకోడీ చేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తే కనుక చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. నేను చెప్పిన విధంగా అయితే చేసేయండి. ముందుగా అయితే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకున్నానండి. అలాగే కొద్దిగా పచ్చిమిరపకాయ తరుగు కూడా వేసుకున్నాను. ఈ వామ్ అయితే నేను ఇలా క్రష్ చేసి అయితే వేస్తున్నానండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఒక అర టీ స్పూన్ అయితే పసుపు వేస్తున్నానండి, రుచికి సరిపడా సాల్ట్. అలాగే ఒక అర టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. అలాగే మనకి రుచి బాగుంటుందని ఒక టీ స్పూన్ వరకు కారం అయితే వేస్తున్నానండి. నేను కొద్దిగా కరివేపాకు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేస్తున్నానండి. ఈ ప్లేస్లో మీరు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఒక కప్పు వరకు శనగపిండి అయితే వేస్తున్నానండి. నేను శనగపిండి తక్కువే వేసుకోవాలి, ఇది పాలకూర పకోడీ కదా, పాలకూర కనపడినట్లుగా అయితే ఉంటే బాగుంటుందండి. శనగపిండి కూడా నేను శనగపప్పు ఆడించి తీసుకొచ్చిన పిండి అండి. ఇలా పిండి ఆడించుకుంటే చాలా బాగుంటుంది మన కొట్టు మీద కొనుక్కునే పిండి కన్నాని. అలాగే 2-3 టీ స్పూన్లు నేను వరిపిండి కూడా వేసానండి. పకోడీ క్రిస్పీగా రావాలంటే వరిపిండి అయితే కంపల్సరీగా వేయాలండి. తర్వాత అలాగే శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకుని నీళ్ళన్నీ వాడిపోవాలండి పాలకూరలోని, అదైతే వేసి నేను కలిపేశాను. గట్టిగా మనం అదిమేసినట్టయితే కలుపుకూడదండి, ఇలా వేళ్ళతోటి కలుపుకోవాలి. ఎందుకంటే మెత్తగా సాఫ్ట్గా అయితే అయిపోతుందండి, నీరు వచ్చేస్తుంది ఆకులో నుంచి. ఇలాంటి టిప్స్ పాటిస్తూ మనం పకోడా వేసుకున్నామంటే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా అయితే వస్తుందండి పాలకూర పకోడీ. 2 టీ స్పూన్ల వరకు మరిగించిన నూనె అయితే వేసానండి నేను, ఎందుకంటే మనం పకోడీ వేసినప్పుడు నూనె ఎక్కువగా పీల్చుకోకుండా ఉంటుందండి ఇలా వేయడం వల్ల. అదే విధంగా ఆయిల్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగిన తర్వాత అయితే మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే వేసుకోవాలండి. ఇలా అయితేనే మనకు కరకరలాడుతూ పకోడీలు అయితే వస్తాయి. మంట ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం చేసినట్లయితే పకోడీలు అయితే చాలా క్రిస్పీగా వస్తాయండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఆకుకూరలతో పకోడీ వేసినప్పుడు ఎక్కువ శాతం మెత్తగానే వస్తాయండి ఆకుకూరల వల్ల. కానీ మనం మంటను అడ్జస్ట్ చేసుకుంటూ కనుక చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ మనం పకోడీలు కానీ వేసుకున్నట్లయితే చాలా క్రిస్పీగానే వస్తాయండి. అలాగే రెండో వాయి వేసినప్పుడు కూడా ఫ్లేమ్ని అయితే హై ఫ్లేమ్లో పెట్టుకుని నూనె బాగా వేడయిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి. పాలకూరలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయని మనందరికీ తెలుసు కదండి. కూరలాగా తినలేకపోతే కనుక ఈ విధంగా చేసుకుని కూడా తింటూ ఉండాలండి, మన ఆరోగ్యానికి చాలా మంచిది. స్కూల్ నుంచి పిల్లలు వచ్చేసరికి ఈ విధంగా చేసి పెట్టినా కూడా చాలా ఇష్టపడి అయితే తింటారండి. ప్రతి ఆకుకూరని కూడా మనం ఇలా పకోడీలాగా చేసి అయితే పెట్టచ్చండి. ఆకుకూరలు అయితే ఎక్కువ శాతం పిల్లలు తిననని మారం చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే ఈ విధంగా చేసుకుని పెట్టడం వల్ల చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, కరకరలాడే పాలకూర పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. మరి మీరు కూడా ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ టేస్టీగా అండ్ ఈజీగా పాలకూర పకోడీ ఎలా రెడీ చేసేస్తారా మరి? ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.